గద్వాల జిల్లా ఐజాకు చెందిన మెడికో ప్రియాంక రాజమండ్రిలో పీజీ చదువుతోంది. ఆగస్టు 3న స్నేహితుడితో కలిసి సినిమా చూసి స్కూటీపై వెళ్తోంది. కానీ అంతలోనే ఘోరం. మాల్ గేట్ దాటేలోపే అంతా అయిపోయింది. మద్యం మత్తులో కారును వేగంగా పోనిచ్చి స్కూటీని ఢీకొట్టారు ఆగంతకులు. కారుతో 3 సార్లు స్కూటీని బలంగా ఢీకొట్టినట్లు సీసీ ఫుటేజీల్లో క్లియర్గా కనిపిస్తోంది. అటు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన మెడికో ప్రియాంక హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 3 రోజులుగా మృత్యుతో పోరాడింది. ఆప్నియా టెస్ట్ చేయాలని వైద్యులు ప్రయత్నించినా ఆమె శరీరం సహకరించలేదు. శరీరంలో సోడియం లెవెల్స్ 16 కంటే తక్కువగా ఉండటంతో ట్రీట్మెంట్ సాధ్యం కాలేదు. ప్రియాంకను ఎలాగైనా కాపాడటానికి డాక్టర్లు విశ్వప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. ప్రియాంక చనిపోయింది. మధ్యాహ్నం 3:22 PM డిక్లేర్ చేసేశారు. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి మార్చరీకి తీసుకెళ్లారు. తర్వాత ఒక గంట సేపటికి వీళ్ళు వచ్చేసారు. ఇంకా మాట్లాడుతున్నారు. అది రాజమండ్రిలో మరి ఏం జరుగుతుందో మాకు ఇంతవరకు ఎవరు రాలేదు ఇక్కడ. వీళ్ళు ఫస్ట్ ఇప్పుడే వీళ్ళే వచ్చారు. మాకు న్యాయం కావాలి. రాజమండ్రి ప్రకాష్ నగర్లో పోలీసులు ప్రియాంక తండ్రి వెంకటేష్, డీఎస్పీలు దేవరాజ్, సుభాష్లతో మాట్లాడారు. కేసులో సెక్షన్లు వీక్గా ఉన్నాయా, దోషులకు శిక్షలు పడేలా విచారణ జరుగుతోందా అని ఆరా తీశారు. యాక్సిడెంట్ చేసి ప్రియాంక మరణానికి కారకులైన దశ్వంత్, ఆండ్రూ జోసెఫ్, ఎడ్వర్డ్స్ పై ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించారు. ఉద్దేశపూర్వకంగా ప్రియాంకను ఢీకొట్టారని తెలిస్తే హత్యాయత్నం కేసును హత్య కేసుగా మారుస్తారు. అటు ప్రియాంక ఘటనపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. ఆమె తండ్రి వెంకటేష్తో ఫోన్లో మాట్లాడారు. అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఘటన జరిగిన మాల్ యాజమాన్యం పాత్రపై కూడా సందేహాలొచ్చాయి. యాక్సిడెంట్ జరిగి మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉంటే గేట్లు మూసివేసిన సెక్యూరిటీ సిబ్బంది తీరు కూడా అనుమానాస్పదమే. మొత్తానికి మద్యం మత్తు, ర్యాష్ డ్రైవింగ్ అన్నీ కలిసి ఒక మెడికో ప్రాణం తీశాయి.